శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 65వ శ్లోకము. పరమశివుని పాదారవిందములు సేవించేవారికి దుర్లభం ఏమీ లేదని శంకరులు రూఢిగా చెప్పారు. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః కోటీరోజ్వలరత్నదీపకలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. ఈ శ్లోకమునకు భావము: పార్వతీనాథ, ఎవడి చిత్తము నీ పాదపద్మ భజనం చేస్తుందో అతడికి ఈ లోకంలో పొందశిక్షము కానిది ఏముంటుంది? ఏమీ ఉండదు. యముడు కూడా నీవు తన రొమ్మును తంతావనే భయంతో కంపిస్తాడు, అనగా అతడి దగ్గరికి రాడు. దేవతలు తమ కిరీటములందు ప్రకాశించే రత్నములు అనే దీపాలతో నీరాజనం ఇస్తారు. ముక్తికాంత అతడిని చూసి బిగియారా కౌగిలించుకుంటుంది. శంకరులు ఈశ్వరుడితో ఇలా చెప్పారు: ఓ భవానీ నాయక శివ, నీ పాదపద్మాలను సేవించే చిత్తం కలవాడికి దుర్లభము ఏమీ ఉండదు. అటువంటి నీ పాదభక్తుణ్ణి చూసి వైవస్వతుడు అనగా వివస్వతుని అనగా సూర్యుని కుమారుడైన యముడు నీవు తన గుండెల మీదికి ఎగిరి తంతావేమో అని భయపడి పారిపోతాడు. దేవతలు ముదిమి చావు లేనివారు. వాళ్ళంతా వారి వారి కిరీటాలలోని కాంతులను ప్రసరిస్తోన్న రత్నాలనే దీపం మొగ్గలతో అతడికి నీరాజనాలు ఇస్తారు. ముక్తికాంత పై చెప్పిన లక్షణాలు కలవాడిని చూసి సంతోషిస్తూ నిండు కౌగిలిలో అతన్ని బంధిస్తుంది. అటువంటి వాడికి లభ్యము కానిదేమీ ఉండదు. యముడికి శివభక్తుడే శివుడిగా అవుతాడు. దేవతలకు హృదయంలో ఈశ్వరుడి పాదపద్మాలను స్థిరంగా నిలుపుకున్నవాడు పరమేశ్వరుడిగానే కనిపిస్తాడు. ముక్తికాంత కూడా అతడిని సదాశివునిగానే భావిస్తుంది. అంటే ఈశ్వరుడు తన భక్తునికి తనకు భేదం లేనట్లు చేసే కరుణాస్వరూపుడు. మార్కండేయుడి కథ. మార్కండేయుడు మృకండ మహర్షి పుత్రుడు. అతడు తనకు ఆయుర్దాయము స్వల్పము అనే సంగతి తెలిసి మృత్యు భయంతో ఈశ్వరుణ్ణి ఆశ్రయించాడు. యముడు దానిని లక్ష్య పెట్టకుండా అతడి ప్రాణాలను తీసుకొని పోవాలనే ఆలోచనతో వచ్చి మార్కండేయుణ్ణి తన పాశములతో బంధించాడు. శివుడు ఉగ్రుడై ఆవిర్భవించి యముడి వక్షస్థలంపై తన్ని అతడికి బుద్ధి వచ్చేటట్లు చేసి మార్కండేయుణ్ణి చిరంజీవిగా చేశాడట. అప్పటి నుండి భగవంతుని ప్రేమ ఎవరిపై ఉంటుందో వారి జోలికి యముడు వెళ్ళడని పురాణాలలో కథగా ప్రసిద్ధి. వారి 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 చేరిన వారి త్రోవ దలపవలదు దూతలారా అని యముడు దూతలకు శివభక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పినట్లు భాగవతంలో ప్రసిద్ధమైన కథ ఉంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.